సురక్షితమైన సులభమైన ధరల్లో ఆర్టీసీ బస్సులు మాత్రమే ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని, దసరా సందర్భంగా ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నామని శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా సంస్థ ప్రధాన అధికారి ఏ విజయ్ కుమార్ చెప్పారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ దసరా సందర్భంగా ప్రయాణికులపై ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి వంటి దూర ప్రాంతాలకు ప్రత్యేక ఏసీ బస్సులు ఏర్పాటు చేశామన్నారు. విశాఖపట్నం నుంచి ప్రతి 45 నిమిషాలకు ఒక బస్సు సౌకర్యం శ్రీకాకుళానికి ఉండే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. దసరాను దృష్టిలో పెట్టుకుని విజయవాడకు 5 బస్సులు ఏర్పాటు చేశామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 4 డిపోల పరిధిలో దసరాకు అదనంగా ఒక 58 బస్సులు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలు ప్రైవేటు బస్సులను ఆశ్రయించకుండా సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీ బస్సులలో మాత్రమే ప్రయాణించాలి అని హితవు పలికారు. ఇంకా ఎటువంటి అదనపు రద్దీ వచ్చినా సరే దాన్ని మేము ఈజీగా క్లియర్ చేయడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. ఈ దసరా పండుగ వచ్చే వాళ్ళకి కానీ, దసరా పండుగ తిరిగి వెళ్ళే వాళ్ళకి కానీ వాళ్ళు సుఖవంతంగా, వేగవంతంగా వాళ్ళ యొక్క డెస్టినేషన్స్ చేరుకోవడానికి తగినన్ని అదనపు బస్సులు, దాంతోపాటు షెడ్యూల్ బస్సులు కూడా మేము నడిపి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము తగు ఏర్పాట్లు చేసామండి.